హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ లేకుండా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలి అనే విధానాన్ని షేర్ చేస్తున్నాను. ఈ కేక్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్పాంజ్ కేక్ చేసుకోవడానికి ఒక మెజరింగ్ కప్పుని తీసుకోవాలి. అన్నీ ఈ కప్పుతోనే కొలుచుకోవాలి. కప్పుతో అరకప్పు పెరుగుని తీసుకోవాలి. పెరుగుని ఒక విస్కర్ తీసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు అనేది మనకి మంచి క్రీమ్ లాగా రావాలి. అంతవరకు ఒక 2 నుంచి 5 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి. మనము ఈ కేక్లో ఎగ్గుకి బదులుగా పెరుగును వాడి కేక్ అనేది చేస్తున్నాము. ఎగ్గు వాడే వాళ్ళైతే ఈ టైంలో 3 ఎగ్గులను తీసుకొని నీట్గా బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పెరుగు అనేది చక్కగా క్రీమ్ లాగా అయిన తర్వాత దీంట్లోకి అరకప్పు చక్కెరను వేసుకోవాలి. చక్కెర డైరెక్ట్గా వేసుకుంటే కరగదు కాబట్టి మిక్సీకి వేసుకొని పొడి చేసి యాడ్ చేసుకుందాము. చక్కెర మిక్సీ కొట్టినట్లయితే అరకప్పు చక్కెర మనకు 1 కప్పు పొడి అవుతుందండి. డైరెక్ట్గా చక్కెర వేసుకునే వాళ్ళు అరకప్పు చక్కెర వేసుకోవచ్చు. చక్కెర పొడి వేసుకోవాలి అనుకునేవారు 1 కప్పు చక్కెర పొడిని వేసుకోవాలి. చక్కెర పొడి ఈ మిశ్రమంలో బాగా కలిసిపోయేట్టుగా కలుపుకోవాలండి. పెరుగు చక్కెర 2 బాగా కరిగిపోవాలి. చక్కెర కరగకుండా ఉన్నట్లయితే మనకి కేకు బేక్ అయ్యే టైంలో చక్కెర అనేది లోపల గడ్డ కట్టేస్తుంది. కాబట్టి కొంచెం కూడా చక్కెర ఎక్కడ ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కెరను బాగా కలుపుకున్న తర్వాత 3/4 కప్పు నూనెని యాడ్ చేసుకోవాలి. ఏ ఫ్లేవర్ లేని నూనెను వాడితే కేక్ అనేది స్మెల్ రాకుండా ఉంటుందండి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని వాడుతున్నాను. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడినట్లయితే కేక్ అనేది మనకు స్మెల్ వస్తుంది. ఈ నూనె అనేది పెరుగులోకి బాగా కలిసిపోవాలండి. నూనె పైకి తేలకుండా బాగా విస్క్ చేసుకోవాలి. ఇలా నూనె బాగా కలిసిపోయి ఒక మంచి క్రీమ్ లాగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. నూనె ఇలా పెరుగులోకి బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి పైనాపిల్ ఎసెన్స్ని ఒక మూత వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉంటే ఆ ఎసెన్స్ని వాడుకోవచ్చండి. ఎసెన్స్ ఏమీ లేదు అనుకునేవారు కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. ఎగ్గుతో కేక్ చేసే పని అయితే ఖచ్చితంగా ఎసెన్స్ వాడాలండి. లేదంటే లేకపోయినా పర్వాలేదు. దీంట్లోకి ఇప్పుడు 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. మైదా పిండిని కప్పులోకి గట్టిగా ఒత్తి తీసుకోకూడదండి. చూపిస్తున్న విధంగా ఈ కొలతతో ఇలా పలచగా తీసుకోవాలి. తీసుకున్న మైదా పిండిని జల్లెడలోకి వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఇలా పిండిని జల్లించి తీసుకోవడం వలన మన కేక్ అనేది మంచి పొరలు పొరలుగా వస్తుందండి. మైదా పిండి బదులు గోధుమ పిండి వాడొచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారండి. గోధుమ పిండిని కూడా మంచిగా వాడుకోవచ్చు. చూపిస్తున్న కొలతతోనే గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. ఇలా మైదా పిండిని జల్లించుకున్న తర్వాత దీంట్లోకి బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకొని ఇంట్లో వంటకి వాడే వంట సోడాని 1/2 స్పూన్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. వంట సోడా అయితే అందరికి ఇంట్లో ఉంటుంది కదా. ఈ 2 వేసుకున్న తర్వాత విస్కర్తో ఈ పిండిని చూపిస్తున్న విధంగా ఒకే పక్కకి కలుపుకుంటూ ఉండాలి. విస్కర్ లేనట్లయితే గరిటెతో కూడా ఈ మిశ్రమాన్ని కలుపుకోవచ్చండి. ఒక 5 నిమిషాలు ఈ పిండిని బాగా కలుపుకున్నట్లయితే పిండి అనేది మనకి ఎయిర్ గ్యాప్స్ వచ్చి చక్కగా కలుస్తుంది. పిండి అనేది కొంచెం గట్టిగా అనిపించినట్లయితే దీంట్లోకి ఒక 2 నుంచి 3 స్పూన్ల చల్లార్చిన పాలండి. వేడి పాలు కాదు, రూమ్ టెంపరేచర్లో ఉండే పాలని వేసుకోవాలి. ఈ పాలను వేసి ఒక 2 నుంచి 5 నిమిషాలు మళ్ళీ కలుపుకున్నట్లయితే పిండి అనేది మనకు ఫ్లఫీగా తయారవుతుందండి. కేక్ బ్యాటర్ని ఇలా ఎక్కువసేపు కలుపుకున్నట్లయితే ఎయిర్ గ్యాప్స్ వచ్చి మన కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. చూపిస్తున్న విధంగా ఇలా కేక్ బ్యాటర్ అనేది రిబ్బన్ ఫోల్డ్తో రావాలండి. ఇలా రిబ్బన్ ఫోల్డ్తో వచ్చిందంటే మనకు బ్యాటర్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ఒక గిన్నెని ప్రిపేర్ చేసుకుందాం. మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉన్నట్లయితే అదే తీసుకోండి. లేనట్లయితే ఇలా అల్యూమినియం బౌల్ని తీసుకోండి. స్టీల్ బౌల్ని తీసుకోవద్దండి. స్టీల్ బౌల్లో మన కేక్ అనేది తొందరగా మాడిపోతుంది. ఇలా తీసుకున్న అల్యూమినియం బౌల్కి చక్కగా నూనెనంతా రాసేయాలండి. ఎక్కడ గ్యాప్ లేకుండా నూనెను పూసేసుకొని దీంట్లోకి పొడి మైదా పిండిని తీసుకోవాలి. పొడి మైదా పిండిని తీసుకొని ఈ గిన్నె మొత్తానికి బాగా డస్ట్ చేసుకోవాలి. ఇలా పిండిని డస్ట్ చేసుకోవడం వలన మనం కేక్ చేసుకున్న తర్వాత కేక్ అనేది మనకి ఈ గిన్నె నుంచి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా పిండిని ఈ గిన్నె మొత్తానికి డస్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన మైదా పిండి ఉంటుంది కదా, దీన్ని వేరే గిన్నెలోకి సపరేట్ చేసేసుకోండి. ఆ పిండి అనేది ఏం అవసరం లేదు. ఇలా డస్ట్ చేసి గిన్నెని రెడీగా పక్కన పెట్టేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా, ఈ బ్యాటర్ని ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి. కేక్ బ్యాటర్ చూడండి, బౌల్లోకి వేసేటప్పుడు మీకు బాగా తెలుస్తుంది. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే కేక్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మిశ్రమాన్ని ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోవడానికి అని చెప్పేసి ఈ గిన్నెని ఒక 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసుకున్నట్లయితే మధ్యలో ఎక్కడన్నా గాలి బుడగలు ఉంటే అవి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కేక్ చేసుకోవడానికి ఎలా స్టవ్ మీద పెట్టుకోవాలో చూపిస్తాను.
ముందుగా ఒక పెద్ద అల్యూమినియం పాత్రను తీసుకోవాలండి. దీంట్లో ఇలా ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. స్టాండ్ లేనట్లయితే ఏదైనా ఒక ప్లేట్ని కూడా తీసుకోవచ్చు. దాంట్లో మనం కేక్ చేయాలనుకున్న పాత్రను పెట్టుకోవాలి. మనం కేక్ చేయాలనుకున్న పాత్ర ఈ పెద్ద పాత్ర లోపల ఈజీగా సరిపోవాలండి. ఆ విధంగా ఈ పెద్ద పాత్రని తీసుకోవాలి. మీరు తీసుకునే పాత్ర ఖచ్చితంగా అల్యూమినియందే అయి ఉండాలండి. స్టవ్ ఆన్ చేసి ముందుగా కేక్ చేయాలనుకున్న పెద్ద పాత్రను పెట్టుకొని దాంట్లో స్టాండ్ని అమర్చేసి మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా వేడవనివ్వాలి. ఇలా ఈ పాత్ర ఖాళీగా ఉండి వేడవడం వల్ల లోపల పాత్ర అనేది బాగా వేడిగా ఉండి టెంపరేచర్ అనేది ఉంటుందండి. దీని వలన మన కేక్ అనేది ఈజీగా ఈక్వల్గా బేక్ అవుతుంది. చూడండి, మూత ఓపెన్ చేశాను. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేశాను. ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ని పెట్టుకోవాలి. పెట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా పెట్టండి, సైడ్స్లో బౌల్ అనేది కాలుతూ ఉంటుంది. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను జస్ట్ డెకరేషన్ కోసం కొన్ని టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నానండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకొని 30 నిమిషాలు ఈ కేక్ని బేక్ చేసుకోవాలి. ఒకవేళ 30 నిమిషాల మీ కేక్ బేక్ అవ్వకపోతే 40 నిమిషాలు బేక్ చేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత చూడండి, నా కేక్ అనేది బేక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. మధ్య మధ్యలో చూసుకుంటూ కూడా బేక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 30 మినిట్స్ తర్వాత నేను కేక్ అనేది మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి చెక్ చేసుకుందాం. కేక్ని ఇలా ఒక కత్తి తీసుకొని మధ్యలో పొడిచినట్లయితే చూడండి, నాకు ఇలా తేమగా వచ్చింది కదా కత్తి. ఇలా తేమగా వస్తే కేక్ అనేది మనకు బేక్ అవ్వనట్టు. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మనం బేక్ చేసుకుందామండి. మనం కత్తిని కేక్ లోపల పెట్టినట్లయితే క్లియర్గా రావాలి. తేమ అనేది ఏమాత్రం ఉండకూడదు అనమాట. అలా వస్తే మన కేక్ అనేది బేక్ అయినట్టు. కరెక్ట్గా 35 నిమిషాల తర్వాత నేను చెక్ చేసి చూపిస్తున్నానండి. కత్తిని ఇలా లోపలికి పొడిచినట్లయితే చూడండి, ఎక్కడ తేమ అనేది రాలేదు. క్లియర్గా నీట్గా వచ్చింది. కేక్ రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కేక్ని పక్కకు తీసేసుకుందాం. పూర్తిగా చల్లారేంత వరకు కేక్ని పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కత్తిని తీసుకొని చుట్టుపక్కల ఎడ్జెస్ని ఇలా ఒకసారి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మన కేక్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి కేక్ని ఇలా రివర్స్ చేసి ఒక 2 సార్లు ట్యాప్ చేయండి. కేక్ అనేది ఈజీగా గిన్నె నుంచి రిమూవ్ అయిపోతుంది. మనం డస్టింగ్ చేసాం కాబట్టి అలా వేయగానే వచ్చేస్తుందండి. ఎంత నీట్గా రిమూవ్ అయిపోయింది చూడండి. కేక్ని పైపక్క చూపిస్తున్నాను. ఈక్వల్గా చాలా కరెక్ట్గా కేక్ అనేది బేక్ అయిందండి. కలర్ కూడా మీరు చూస్తే అర్థమవుతుంది కదా. మంచిగా అన్ని పక్కల చాలా ఈవెన్గా బేక్ అయింది. కేక్ని ఒకసారి కట్ చేసి చూద్దాము. పీసెస్ కూడా లోపల వరకు బాగా బేక్ అయ్యి చాలా ఫ్లఫీగా ఉంటుందండి కేక్ అనేది. పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు. దీని మీద మీరు డెకరేషన్ కావాలంటే క్రీమ్తో కానీ లేదంటే ఏమైనా టాపింగ్స్తో కానీ హ్యాపీగా డెకరేషన్ అనేది చేసుకోవచ్చండి. నేను చూపిస్తున్న ఈ కేక్ అనేది బేసిక్ కేక్ అనేది వచ్చిందంటే మీరు ఏ కేక్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బేసిక్ కేక్ అనేది పర్ఫెక్ట్గా మనకి ఇలా కుదిరినట్లయితే నెక్స్ట్ చేసేటప్పుడు మిగతా కేక్స్ అన్నీ ఈ బేసిక్ కేక్ ద్వారానే నేర్చుకోవచ్చండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ కేక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను డెకరేషన్ కోసం కొంచెం చాక్లెట్ సిరప్ వేసి దానిపైన టాపింగ్స్ వేస్తున్నాను. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ మై ఫ్లేవర్ ఛానల్ని సర్చ్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.